45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు మనము క్లాస్ 18 లో ఉన్నాము. ఈ క్లాస్ 18 లో మనము షుడ్ ని ఎక్కడ ఉపయోగించాలి, మస్ట్ ని ఎక్కడ ఉపయోగించాలి అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాము. సర్వసాధారణంగా మనము ఈ షుడ్ ని మస్ట్ ని కలిపి వాడుతూ ఉంటాము. ఎలా అంటే చాలా మంది తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా సరే చాలా మంది ఏమంటారు అంటే మస్ట్ అండ్ షుడ్ అని అంటారు. యూ షుడ్ కమ్ మస్ట్ అండ్ షుడ్ మామా అంటారు. మస్ట్ అండ్ షుడ్ అంటే అది యాక్చువల్గా గ్రామటికల్గా మిస్టేక్. అది మస్ట్ అండ్ షుడ్ని ఎప్పుడు యూజ్ చేయొద్దు. మరి ఈ షుడ్ని ఎక్కడ ఉపయోగించాలి, మస్ట్ని ఎక్కడ ఉపయోగించాలి అనే విషయాన్ని ఈ క్లాస్లో తెలుసుకుందాము. సింపుల్గా ఒకటే పాయింట్ చెప్తాను. షుడ్ అంటే చేయాలి, మస్ట్ అంటే తప్పకుండా చేయాలి. షుడ్ అంటే మామూలుగా మనం ఒక రెస్పాన్సిబిలిటీ గురించి చెప్పినప్పుడు చెప్తుంటాము. బట్ ఏదైనా ఒక విషయాన్ని ఎంఫసైజ్ చేసి నొక్కి చెప్పినప్పుడు, ఫోర్స్ఫుల్గా ఒక పని చేయాలి, తప్పకుండా చేయాలి, ఖచ్చితంగా చేయాలి అని చెప్పినప్పుడు మస్ట్ని చెప్తాము. సో వాటిని ఎలా చెప్పాలి, ఎన్ని రకాల యూసేజ్ ఉంటాయో ఆ యూసేజెస్ అన్ని కూడా నీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. వాస్తవంగా షుడ్ అంటే ఒక పని చెయ్యాలి, ఇక్కడ రాసాను చూడండి, చెయ్యాలి అని చెప్తున్నాం. అంటే తెలుగులో మనం ఏదైనా సరే మాట్లాడుతున్నప్పుడు చెయ్యాలి, చెయ్యాలా, చేయవద్దా అనే ఇలాంటి అర్థాలు వచ్చినప్పుడు మనం ఈ షుడ్ని ఉపయోగించాలని దాని అర్థం. సో షుడ్ వచ్చినప్పుడు మనం వర్బుని ఎప్పుడు కూడా ఫస్ట్ ఫామ్ లో అంటే బేస్ ఫామ్ లో, వర్బుని ఫస్ట్ ఫామ్ లో బేస్ ఫామ్ లో ఈ రకంగా వాక్, గో, పే, స్పీక్, వర్క్, టేక్, లెర్న్ ఇక్కడ కొన్ని వర్బ్స్ తీసుకున్నాను. ఆ రకంగా ఫస్ట్ ఫామ్ లో ఉపయోగించాలి. సో ఎలా ఉపయోగించాలి అని అంటే ఇంగ్లీష్ లో మనకు ఫస్ట్ క్లాస్ లో చెప్పినట్టు 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. మనకి ఈ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అన్నింటికి కామన్ గా షుడ్ అనేది ఉంటుంది. షుడ్ కి వర్బ్ ఫస్ట్ ఫామ్ లో ఉంటుంది. షుడ్ దేని గురించి చెప్తుంది, చెయ్యాలి అని చెప్తుంది. ఇంగ్లీష్ లో అయితే రెస్పాన్సిబిలిటీ గురించి చెప్తుంది. ఇంకా క్లియర్ గా చెప్తాను చూడండి. రెస్పాన్సిబిలిటీ గురించే కాదు, ఎప్పుడైనా మనం ఎవరికైనా సజెషన్ ఇచ్చినప్పుడు కానీ, అడ్వైస్ ఇచ్చినప్పుడు కానీ, మనం ఎవరి దగ్గరైనా సజెషన్ తీసుకుంటున్నప్పుడు కానీ, అడ్వైస్ తీసుకుంటున్నప్పుడు కానీ మనం అప్పుడు ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అడగాలనుకోండి, వెళ్ళాలా, లా అని వస్తుంది ఇక్కడ. వెళ్ళాలి అని చెప్పాలనుకోండి, యూ షుడ్ గో టు డాక్టర్ అనాలి. వెళ్ళాలా అని అడగాలనుకోండి, షుడ్ ఐ గో టు ఏ డాక్టర్ అని చెప్పాలి. నేను డాక్టర్ని విజిట్ చేయాలని అడగాలనుకోండి, షుడ్ ఐ విజిట్ ఏ డాక్టర్ అనాలి. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అడగాలనుకోండి, షుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పాలనుకోండి, యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. సో ఇలా చెయ్యాలి, చెయ్యాలా, చేయవద్దు అని చెప్పే సందర్భంలో, చెప్పే క్రమంలో మనము ఈ షుడ్ని ఉపయోగిస్తాము. ఈ షుడ్ని మనం ఎవరికైనా రెస్పాన్సిబిలిటీని గుర్తు చేసినప్పుడు కానీ, మన రెస్పాన్సిబిలిటీ గురించి చెప్పినప్పుడు కానీ, వాడి రెస్పాన్సిబిలిటీ గురించి చెప్పినప్పుడు కానీ ఉపయోగిస్తాం. అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఎవరికైనా గివింగ్ సజెషన్, ఎవరికైనా మనం సజెషన్ ఇస్తున్నప్పుడు యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, యూ షుడ్ పే ఫైన్, యూ షుడ్ పే ట్యాక్సెస్, యూ షుడ్ ఒబే ట్రాఫిక్ రూల్స్ అని చెప్పి ఎవరైనా రెస్పాన్సిబిలిటీ చెప్పినప్పుడు కానీ చెప్తాము. అండ్ ఎవరినైనా మనం రెస్పాన్సిబిలిటీ అడిగినప్పుడు, while taking the responsibility, should I learn English, should I speak English, should I practice English, should I write the book, should I write the homework, should I buy your book, నేను బుక్ కొనాలా, కొనకపోతే ఏమవుతుంది అని ఈ రకంగా కూడా మనము ఎవరినైనా రెస్పాన్సిబిలిటీ సజెషన్స్ అడిగినప్పుడు కూడా తీసుకుంటాము. సో సజెషన్స్ ఇచ్చినప్పుడు, సజెషన్స్ అడిగినప్పుడు మనం తీసుకుంటాము. మీరు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ముందు ఐతో తీసుకుందాము, తర్వాత వి, యు, దే, హీ, షీ, ఇట్తో మీరు 115 పేజీలో హోంవర్క్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఐతో చెప్తున్నాను, ఐ షుడ్ వాక్. ప్రతిరోజు నేను బాగా లావ్ అయిపోతున్నాను, నేను ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళాలి లేదా వాక్ చేయాలని చెప్పాలనుకోండి, ఎలా చెప్తాను? I should walk every day for 40 minutes or 45 minutes. I should go for a walk. I should go to a gym. I should pay fine. I should pay fines. I should pay taxes. I should obey the rule and laws of the land. I should obey the constitution. I should obey the traffic rules. I should follow traffic rules. నేను ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి, నేను జిమ్కి వెళ్ళాలి, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి, నేను జీవితంలో బాగా ఎదగాలి, నేను నా హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి, నేను ఇంగ్లీష్ని బాగా ప్రాక్టీస్ చేయాలి, నేను హోంవర్క్ చేయాలి. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్. మా తల్లిదండ్రుల గురించి నేను వాళ్ళని చూసుకోవాలి. టేక్ కేరింగ్ మీన్స్ వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ బాధ్యతను తీసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతనే కదా, వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. ఇప్పుడు నేను ఐతో చెప్పాను కదా, మీరు వీతో చెప్పండి. వి షుడ్ వాక్, వి షుడ్ గో, వి షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వి షుడ్ లెర్న్ ఇంగ్లీష్, వి షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ బిలాంగింగ్స్.
యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్ అండ్ ద మేనేజ్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్పి రాస్తుంటారు. యూ షుడ్ టేక్ కేర్ అంటే మీరే మీ యొక్క వస్తువుల గురించి బాధ్యత తీసుకోవాలి, మేనేజ్మెంట్కి ఎలాంటి బాధ్యత ఉండదు అని చెప్పినప్పుడు ఇలా రాస్తుంటారు అన్నట్టు. సో నెక్స్ట్ యూతోని యూ షుడ్, నేను మీకు అడ్వైజ్ ఇస్తున్నాను, యూ షుడ్ బై ద బుక్. మీరు బుక్ కొనాలి, వశిష్ట 360 పుస్తకం కొనాలి. యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. యూ షుడ్ వాక్ ఫర్ ఎ వైల్ ఎవ్రీ డే ఫర్ 40 minutes and you should go to park, you should go to picnic, you should go to temple, you should go to picnic and you should pay fines and you should pay taxes and you should speak in English, you should practice English, you should practice speaking in English, you should work hard. మీరు బాగా హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు నేను యూతో చెప్పాను, మీరు దేతో చెప్పండి. ఇక్కడ మీరు దేతో చెప్పండి, హీతో చెప్పండి, షీతో చెప్పండి, ఇట్తో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక వ్యక్తి గురించి చెప్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఏమేం చేయాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారు అవన్నీ చెప్పండి. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన నెక్స్ట్ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి చెప్పండి. కేసీఆర్ ఉన్నారు, కేసీఆర్ ప్రజలకు ఏం చేయాలి అని మీరు అనుకుంటున్నారో అప్పుడు చెప్పండి. కేసీఆర్ షుడ్ రిలీజ్ జాబ్ నోటిఫికేషన్స్, జగన్మోహన్ రెడ్డి షుడ్ ఓపెన్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్, ఇట్ అంటే గవర్నమెంట్కి మీరు ఒక సజెషన్ చేస్తున్నారు. గవర్నమెంట్ షుడ్ షట్ డౌన్ స్కూల్స్, గవర్నమెంట్ షుడ్ ఇంపోజ్ లాక్డౌన్ అంటే లాక్డౌన్ అనేది విధించాలి, ఇంపోజ్ అంటే విధించడం అంతని అర్థం. సో ఈ రకంగా ఐవి యూదే హీ షీట్ తీసుకొని షుడ్ని యూజ్ చేసి షుడ్ పక్కన వర్బ్ని ఫస్ట్ ఫామ్లో తీసుకోండి. బుక్లో మనకు 43వ పేజీ నుండి 65వ పేజీ వరకు కొన్ని వేల రకాల వర్బ్స్, తెలుగు మీనింగ్స్, ఇంగ్లీష్ మీనింగ్స్ ఉన్నాయి. వాటన్నిటిని యూజ్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ షుడ్కి నాట్ యాడ్ చేసినప్పుడు ఒక పని చెయ్యవద్దు, ఇప్పటి వరకు చెయ్యాలని చెప్పాను కదా, చెయ్యవద్దు అని చెప్పినప్పుడు మనం షుడుంట్ అని చెప్పి చెప్తుంటాము. సో ఈ రకంగా షుడ్ ప్లస్ నాట్ షుడుంట్ అని కూడా యూజ్ చేస్తాము. ఈ షుడ్ని అడ్వైజ్ ఇచ్చినప్పుడు అంటే సజెషన్ ఇచ్చినప్పుడు, లేదా సజెషన్ తీసుకున్నప్పుడు, లేదా మన బాధ్యత గురించి మాట్లాడుతున్నప్పుడు, లేదా మన డ్యూటీ గురించి, రెస్పాన్సిబిలిటీ గురించి చెప్తున్నప్పుడు మనం ఉపయోగిస్తాము. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. షుడ్ అంటే ఎవరికైనా మనము సజెషన్ ఇచ్చినప్పుడు, లేదా ఎవరి దగ్గర నుండైనా మనం సజెషన్ తీసుకుంటున్నప్పుడు ఉపయోగించాలి అని చెప్పాను. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మీకు నేను కొన్ని సజెషన్స్ ఇస్తున్నాను. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే సజెషన్ అనే విషయాన్ని మనం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. సజెషన్ అంటే అడ్వైస్ అన్నట్టు. సో అవతల వ్యక్తి మనకు సజెషన్ ఇస్తే, ఒక సలహా ఇచ్చినప్పుడు మనం తీసుకోవచ్చు లేదా దాన్ని విడిచిపెట్టవచ్చు. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నేను మీ ట్రైనర్గా మీకు ఒక సజెషన్ ఇస్తాను. అదేంటంటే యూ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, యూ షుడ్ ప్రాక్టీస్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, యూ షుడ్ ప్రాక్టీస్, యూ షుడ్ స్పీక్. అందుకే ఇక్కడ యూ షుడ్ ప్రాక్టీస్ స్పీకింగ్ ఇంగ్లీష్, యూ షుడ్ ప్రాక్టీస్ రైటింగ్ ఇంగ్లీష్ అని చెప్పి రాస్తున్నాను. యూ షుడ్ ప్రాక్టీస్ లిజనింగ్ ఇంగ్లీష్, యూ షుడ్ ప్రాక్టీస్ వాచింగ్ మై క్లాసెస్. సో యూ షుడ్ రైట్ ద హోంవర్క్, మీరు రోజు రెగ్యులర్గా హోంవర్క్ రాయాలి. రెగ్యులర్లీ యూ షుడ్ రైట్ ద హోంవర్క్ అండ్ యూ షుడ్ అప్డేట్ ద హోంవర్క్ అండ్ యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. లైఫ్లో ఒక మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలి అని అంటే ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ, లేదా ఇంకా వేరే దేశానికి వెళ్ళాలనుకున్నా కానీ ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పడానికి యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. యూ షుడ్ వర్క్ హార్డ్, యూ షుడ్ వర్క్ స్మార్ట్. హార్డ్ వర్క్ ఉంటుంది, స్మార్ట్ వర్క్ ఉంటుంది. అండ్ యూ షుడ్ వాచ్ వశిష్ట 360 45 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చెప్తున్నాను. నేను మీకు అడ్వైజ్ ఇస్తున్నాను, 45 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చూడాలి అని చెప్పి. You should follow Vasistha 360 classes and you should follow my suggestions. నేను చెప్పే సజెషన్స్ అంటే సలహాలు మీరు పాటించాలి అని చెప్తున్నాను. సో మీరు మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా ఇంట్లో వాళ్ళకి కానీ ఎలా మీరు సజెషన్స్ ఇస్తారో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లేదా మీరు క్వశ్చన్ అడగాలనుకోండి, సింపుల్గా నన్ను మీరు క్వశ్చన్ అడుగుతున్నారు, సజెషన్ తీసుకుంటున్నారు, మీరు నన్ను సజెషన్ తీసుకుంటున్నారు, నా దగ్గర సజెషన్ తీసుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలి అని అంటే షుడ్ తర్వాత ఐ అని పెడితే సరిపోతుంది. ఇట్లా షుడ్ తర్వాత ఐ అని పెడితే సరిపోతుంది. షుడ్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, షుడ్ ఐ ప్రాక్టీస్ ఇంగ్లీష్, షుడ్ ఐ రైట్ ద హోంవర్క్, షుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్, షుడ్ ఐ వర్క్ హార్డ్, షుడ్ ఐ వాచ్ యువర్ వీడియోస్, షుడ్ ఐ ఫాలో 45 days స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఇలా ఏమడుగుతున్నారంటే నేను 45 days స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని ఫాలో అవ్వాలా, నేను బుక్ కొనాలా, ఖచ్చితంగా నేను బుక్ కొనాలా, షుడ్ ఐ బై యువర్ బుక్ కంపల్సరీలీ,
కంపల్సరీగా మీ బుక్ కొనాలా, కంపల్సరీగా నేను మీ క్లాసెస్ చూడాలా, కంపల్సరీగా నేను చేయాలా, ఏదైనా విషయాన్ని షుడ్ ఐ అంటే నేను చెయ్యాలా అందరి అర్థం. లేదా మేము అన్నారు అనుకోండి, సింపుల్గా వి పెట్టండి, ఇక్కడ సరిపోతుంది. మేము ప్రాక్టీస్ చేయాలా, షుడ్ వి ప్రాక్టీస్, షుడ్ వి గో, షుడ్ వి కమ్, షుడ్ వి టాక్, షుడ్ వి స్పీక్, షుడ్ వి లెర్న్, షుడ్ వి ప్రాక్టీస్ ఆర్ షుడ్ వి వర్క్ హార్డ్. ఈ రకంగా మీరు ఏదైనా వర్బుని తీసుకుని చెప్పండి. ఇక్కడ మీకు ఒక కొత్త పదం వచ్చింది చూడండి, ఉండాలి అనే ఒక కొత్త పదం వచ్చింది ఇక్కడ. ఉండాలి, షుడ్ బీని మనము ఇంగ్లీష్లో మనము తెలుగులో ఉండాలి అంటాము. షుడ్ బి అంటే ఏదైనా ఒక పని చేస్తూ ఉండాలి, లేదా ఆ ఎగ్జిస్టెన్స్లో, ఆ స్టేటస్లో, ఆ పొజిషన్లో ఉండాలి చెప్పాలనుకోండి, మనం షుడ్ బీని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను పంక్చువల్గా ఉండాలి అని చెప్పాలనుకోండి, ఐ షుడ్ బి పంక్చువల్. మేము పంక్చువల్గా ఉండాలి, వీ షుడ్ బి పంక్చువల్. నేను ప్యాషనెట్గా ఉండాలి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి క్రేజీగా ఉండాలి, ప్యాషనెట్గా ఉండాలని చెప్పాలనుకోండి, ఐ షుడ్ బి ప్యాషనెట్, ఐ షుడ్ బి క్రేజీ, ఐ షుడ్ బి కంపాషనేట్. కంపాషనేట్ అంటే దయగరగా ఉండాలి. ఐ షుడ్ బి మర్సిఫుల్, మర్సిఫుల్ అంటే దయతో ఉండటం అన్నట్టు. ఐ షుడ్ బి సిన్సియర్, సిన్సియర్గా ఉండాలి. ఐ షుడ్ బి రెగ్యులర్ టు యువర్ క్లాసెస్, నేను మీ క్లాసెస్కి రెగ్యులర్గా ఉండాలి. ఐ షుడ్ బి పొలైట్, నేను పొలైట్గా ఉండాలి. సో ఏదైనా ఒక స్టేటస్లో మనం ఉండాలి అని చెప్పినప్పుడు షుడ్ బీని ఉపయోగిస్తాము. మీకు తెలుసు, బి అంటే ఉండుట, షుడ్ అంటే చేయాలి లేదా చేస్తూ ఉండాలి అని దాని అర్థం కదా. సో ఇక్కడ షుడ్ బి రెండు కలిస్తే ఉండాలి అనే మీనింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ షుడ్ను ఉపయోగించి పాజిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేస్తానో చెప్తాను. షుడ్ అంటే చెయ్యాలి, షుడ్ నాట్ అంటే చెయ్యవద్దు అని చెప్పాను కదా. అదేవిధంగా ఎప్పుడైనా తెలుగులో మీకు చెయ్యాలి, చెయ్యాలా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, చెయ్యవద్దు, చెయ్యవద్దా అనే నెగిటివ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఇలా పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. నాకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. బికాజ్ నా డ్యూటీ అది, నేను ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ నేను కొంతమందితో మీట్ అవ్వాలి, నా డ్యూటీ అది. సో నేను వెళ్ళాలి అని చెప్తున్నాను. ఐ షుడ్ గో, షుడ్ తర్వాత వర్బ్ని ఫస్ట్ ఫామ్లో యూజ్ చేశాను. ఇక్కడ ఈ షుడ్ అనేది మోడల్ వర్బ్, ఈ మోడల్ వర్బ్ని తీసుకొచ్చి మనం సబ్జెక్ట్ ప్రొనౌన్ అయినటువంటి ఐ ముందు పెట్టినట్టయితే షుడ్ ఐ గో అయింది. అంటే ఇది వెళ్ళాలి, ఇది ఏం చెప్తుందంటే నేను వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలా అవుతుంది అన్నట్టు. నేను వెళ్ళాలా రైట్. ఇప్పుడు నేను వెళ్ళొద్దు అని చెప్పాలనుకోండి, షుడ్ నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. దీన్ని షార్ట్ ఫామ్లో ఎలా చెప్పొచ్చు అని అంటే షుడుంట్ అని చెప్పొచ్చు. దీన్ని షార్ట్ ఫామ్లో షుడుంట్ అని చెప్పొచ్చు. షుడ్ ప్లేస్ నాట్, షుడ్ నాట్, అండ్ దాని షార్ట్ ఫామ్లో కాంట్రాక్షన్లో షుడ్ నాట్ అని కూడా చెప్పొచ్చు. సో ఐ షుడ్ నాట్ గో అని చెప్పొచ్చు, ఐ షుడుంట్ గో అని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న షుడుంట్ని డైరెక్ట్గా సబ్జెక్ట్ ప్రొనౌన్ ముందు పెట్టొచ్చు, లేదా ఇక్కడ షుడ్కి నాట్కి మధ్యన ఈ ఐని తీసుకొచ్చైనా పెట్టొచ్చు. సో రెండు పదాలు ఉన్నాయి కాబట్టి ఐని సబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకొచ్చి మధ్యలో పెట్టినా కానీ షుడ్ ఐ నాట్ గో, నేను వెళ్ళవద్దు. ఇక్కడ ఒక పని చెయ్యవద్దు అని చెప్పినప్పుడు, ఇక్కడ ఒక పని చెయ్యవద్దా అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ చేసినప్పుడు. సో నేను వెళ్ళాలి, వెళ్ళాలా, వెళ్ళవద్దు, వెళ్ళవద్దా, నేను నా గురించి. ఇప్పుడు యూతో తీసుకున్నాం. యూ షుడ్ ప్లే, మీరు ఆడాలి. ఆడాలి అంటే మీకు ఒక సజెషన్ ఇస్తున్నాను, మీరు ఆడాలి, గెలుస్తారా ఓడిపోతారా తర్వాత సంగతి, ముందైతే ఆడాలి, పార్టిసిపేట్ చెయ్యాలి అని చెప్తున్నాను. దీన్నే క్వశ్చన్ చేయాలి అని అంటే ఈ షుడ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్రొనౌన్ ముందు పెడితే షుడ్ యూ ప్లే, మీరు ఆడాలా. ఆడవద్దు అని చెప్పాలనుకోండి, యూ షుడ్ నాట్ ప్లే ఆర్ యూ షుడెంట్ ప్లే అని చెప్పొచ్చు ఇక్కడ. సో షుడ్ నాట్ రెండు పదాలు ఉన్నాయి కాబట్టి సబ్జెక్ట్ ప్రొనౌన్ మధ్యలో పెడితే సరిపోతుంది. ఒకవేళ ఇలా కాదు, షుడెంట్ అని ఉంది అనుకున్నారు అనుకోండి, ఈ షుడెంట్ని తీసుకెళ్ళి మళ్ళీ సబ్జెక్ట్ ప్రొనౌన్ ముందు పెడితే సరిపోతుంది. సో షుడ్ యూ నాట్ ప్లే అని కూడా చెప్పొచ్చు, లేదా షుడెంట్ యూ ప్లే అని కూడా చెప్పొచ్చు. డైరెక్ట్గా చెప్పాలనుకుంటే ఇలా కూడా చెప్పొచ్చు, షుడెంట్ యూ ప్లే, షుడెంట్ యూ ప్లే అని కూడా చెప్పొచ్చు. రెండు రకాలుగా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. హీ షుడ్ కమ్, అతను రావాలి. ఇక్కడ అర్జెంట్ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, అర్జెంట్ థింగ్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాము, అతను రావాలి అని చెప్తున్నాం మనం. సో షుడ్ హీ కమ్, అతను రావాలా. అతను రావద్దు అని చెప్పాలనుకోండి, హీ షుడ్ నాట్ కమ్, అవసరం లేదు, అతను రావాల్సిన అవసరం లేదు. ఈ షుడ్ నాట్ కమ్, ఈ షుడెంట్ కమ్ అని కూడా చెప్పొచ్చు నెగిటివ్ కాంట్రాక్షన్ని. ఇక్కడ షుడ్ నాట్ రెండు ఉన్నాయి కాబట్టి ఈ హీ అనే సబ్జెక్ట్ ప్రొనౌన్ మధ్యలో పెడితే షుడ్ హీ
నాట్ కమ్ అని అవుతుంది క్వశ్చన్. సో అతను రావాలి, అతను రావాలా, అతను రావద్దు, అతను రావద్దా అని ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ అన్నట్టు. ఇక్కడ షీ షుడ్ ఫాలో వశిష్ఠ 360 టు లెర్న్ ఇలాక్యుయెంట్, ఫ్లూయెంట్, పర్ఫెక్ట్ ఇంగ్లీష్. ఆమె ఫ్లూయెంట్గా, ఇలాక్యుయెంట్గా, పర్ఫెక్ట్గా మాట్లాడాలి ఇంగ్లీష్లో అంటే షీ షుడ్ ఫాలో అని చెప్తున్నాం. ఆమె వశిష్ఠ 360 ఛానల్ ఫాలో అవ్వాలి అని చెప్తున్నాము. దాని క్వశ్చన్ చెప్పాలి, ఇలా క్వశ్చన్ అడగాలి, ఫాలో అవ్వాలా అని చెప్పి. సింపుల్గా ఈ షుడ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్రొనౌన్ ముందు పెడితే షుడ్ షీ ఫాలో అవుతుంది. అవసరం లేదు, మాట్లాడితే సరిపోతుంది. వశిష్ఠ 360 చూడకపోయినా ఏం కాదు అని చెప్పాలనుకోండి, షీ షుడ్ నాట్ ఫాలో వశిష్ఠ 360. ఇప్పుడు షుడ్ నాట్ రెండు పదాలు ఉన్నాయి కాబట్టి ఈ షీని తీసుకెళ్ళి రెండింటి మధ్యలో పెడితే షుడ్ షీ నాట్ ఫాలో అవుతుంది. లేదా షీ షుడెంట్ ఫాలోని షుడెంట్ షీ ఫాలో అని కూడా అవుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.